ఓవర్ థింకింగ్ మనుషులని చాలా కృంగతీసేదనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్‌లో ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించడం అనేది మనుషుల్ని చాలా అంటే చాలా చెడగొడుతుంది. వాళ్ళకిని ఒక డిప్రెషన్‌లోకి పోయే విధంగా చేస్తుంది. సో, ఇలాంటి ఓవర్ థింక్ చేసేవాళ్ళు మన దేశంలో అండ్ మన ప్రపంచంలో చాలామంది ఉండే ఉంటారు. చాలామంది ఉన్నారు కూడా. చిన్న చిన్న విషయాలకి టెన్షన్స్ పడిపోవడం, చిన్న చిన్న విషయాలకి బాధపడిపోవడం, గోరంత జరిగేదాన్ని కొండంత జరుగుతది అని ఊహించుకొని ముందు ముందే ఓవర్ థింక్ చేసి వాళ్ళలోనే వాళ్ళు నలిగిపోవడం. సో, ఇలాంటి ఓవర్ థింకర్స్ గురించి నేనైతే ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ అదే. ఓకే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండ్‌లెస్ ఎఫెక్షన్. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మీరు వీడియో పూర్తిగా చూడడం వల్ల మనకి వాచర్స్‌కి అయితే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో లైక్, కామెంట్, షేర్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్‌ని యూట్యూబ్ అయితే ఇంకొంచెం ముందుకి తీసుకెళ్తా ఉంటది. అలా కొంచెం మందికి సజెస్ట్ చేస్తూ ఉంటది. అలా సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒక 1 మినిట్ చూసినా మన టైంలో కలుస్తది గదా అది. సో, ప్లీజ్ వీడియోనైతే పూర్తిగా వాచ్ చేయండి అండ్ లైక్ చేయండి. అలానే మీరు కామెంట్ కూడా చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి? ఇంకా ఏమన్నా ఎక్స్‌ట్రా వీడియోస్ కావాలన్నా ఇప్పుడైతే మనం ఖచ్చితంగా ఈ వీడియోస్ కంప్లీట్ చేయాలి. వాచెస్ కంప్లీట్ చేయాలి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక మంచి టాపిక్స్‌తో మనం వీడియోస్ తీసుకోవచ్చు. మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఆ ప్రాబ్లమ్స్‌ని చాలా ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా అని ఓవర్ థింక్ చేసేసి నాకేనా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నేనేనా ఇలా ఉన్నాను, ఎందుకు నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ అని మనం ప్రాబ్లం మీద కాన్సంట్రేషన్ చేసి మన ఎనర్జీని మొత్తం అక్కడే డౌన్ చేసుకుంటున్నాం. నిజం చెప్తున్నాను కదా! మనం ఎప్పుడు సొల్యూషన్స్ గురించి ఆలోచించం. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, నా లైఫ్ ఇంతే ఇంక ఈ ప్రాబ్లమ్స్తోనే సరిపోతుంది నాకు. అసలు ఏది రాదు, ఏది ముందుకెళ్ళదు. ఎందుకో ఈ లైఫ్, ఎందుకు ప్రతి ఒక్కటి నాకే జరుగుతుంది అని థింక్ చేసి ఆ మైండ్‌ని, ఆ బ్రెయిన్‌ని ఎట్లా పడితే అట్లా వాడేసి లాస్ట్‌కి దానికి పిచ్చెక్కిచ్చేస్తారు ఓవర్ థింకర్స్. బట్ మనకి మనిషి అన్న తర్వాత మనుషులకే కాదు, పశువులకైనా, మొక్కలకైనా, దేనికైనా కష్టాలు రావడం అనేది చాలా అంటే చాలా సహజం. సో, అలాంటి వాటి కోసం ఓవర్ థింక్ చేసి లాస్ట్‌కి ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకోవద్దు. పిచ్చోళ్ళు మాత్రం అవ్వొద్దు. ఓకేనా? అయితే అంటే చెప్పేదేంటంటే మనం ఓన్లీ ప్రాబ్లమ్స్ మీద మనం కాన్సంట్రేషన్ పెట్టి, మనకి ఏంటి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అమ్మో! ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎప్పుడు బయటపడాలో ఏంటో అసలు. అసలు నేను ఎందుకున్నాను? ప్రతి ఒక్క ప్రాబ్లమ్ నాకే చుట్టుకుంటది. అసలు వాళ్ళు చూడు, నాతో ఉన్నోళ్ళు వాళ్ళు చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నారో, వాళ్ళ లైఫ్‌ని ఎంత ప్రశాంతంగా లీడ్ చేసుకుంటున్నారో. వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, ఏ టెన్షన్ లేదు. నాకే ఎందుకు ఇంత అవుతుంది? అసలు నా పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కటి నాకే కావాలా? నా ప్రాణం మీదకి రావాలా? ఈరోజు ఆగిపోతదేమో నా ఊపిరి. అంత ప్రెషర్‌ని నేను తట్టుకోలేక ఇంత ఇబ్బందొస్తుందేమో! ఏంటో లైక్ ఎలా చెప్తారు? అసలు ప్రపంచంలో ఎవ్వరికీ బాధలు లేనట్టు, మనకే బాధలున్నట్టు ఇబ్బంది పడిపోతా ఉంటామనమాట. కదా! అయితే ప్రపంచంలో ఎవ్వరికీ బాధలు లేనట్టు, ఓన్లీ మనకే బాధలున్నట్టు, మొత్తం మన మీదే వచ్చి ఆ ప్రెషర్ పడిపోతున్నట్టు, ఇంకెవ్వరు అసలు అనుభవించట్లేదన్నట్టు, అందరూ ఏదో హ్యాపీ లైఫ్ గడుపుతున్నట్టు, మనకొక్కళ్ళకి మెంటల్ ప్రెషర్ ఉన్నట్టు, ప్రతి ఒక్కటి ఓవర్ థింక్ చేస్తామన్నమాట. ఈ ఓవర్ థింక్ వల్ల మనం చాలా వరకు మన లైఫ్‌ని కోల్పోయే ఛాన్స్ ఉంది. సంతోషాలను కోల్పోయే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో ప్రెజర్. సో, అలాంటి ఓవర్ థింకింగ్ వల్ల మనమైతే డిప్రెషన్‌లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటది. సో, ప్లీజ్ చాలా వరకు ఓవర్ థింకింగ్ అనేదైతే తగ్గించాలి. ఎందుకంటే డిప్రెషన్‌కి వెళ్ళడానికి ఫస్ట్ స్టెప్పే ఓవర్ థింకింగ్ అనమాట. ఈ ఓవర్ థింకింగ్ వల్ల మనుషులు అస్సలు ప్రశాంతంగా ఉండలేరు.
ఏదో కోల్పోయినట్లు అవుతారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఏదో లోకంలో ఉంటారు. మన లోకంలో అయితే అస్సలు ఉండరు. వాళ్ళకి నచ్చిన లోకల్లో వాళ్ళు విహరిస్తూ కాదు, ప్రెజర్లు పడుతూ ఉంటారనమాట. సో ఇలా ఈ ఓవర్ థింకింగ్ వల్ల చిన్న సమస్య కాస్త ఇంకా పెద్ద సమస్య తీర్చలేని సమస్యగా వాళ్ళ కంటికి కనిపిస్తూ ఉంటుంది. సో ఒక్కటి ఓవర్ థింక్ చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏమంటారు, కష్టాలు నష్టాలు ఎవరికైనా సహజమే. ప్రతి ఒక్కరు దీన్ని భరించక తప్పదు. మనం ఈ మార్చలేము, ఇప్పుడు వచ్చిన కష్టాన్ని, ఇబ్బందిని కానీ, ప్రెజర్ని కానీ మార్చలేము. కాబట్టి ఇప్పుడు దాని గురించి నేను ప్రెజర్ పడి లాభం లేదు అని ఒకటి ఆలోచించుకోవాలి ప్రశాంతంగా. అలా ప్రశాంతంగా ఆలోచించి నెక్స్ట్ మన చేతిలో ఏం లేదు ఇప్పుడు జరిగిన దాని గురించి. అది అలా అయిపోయింది అంతే. దానికి మనం సొల్యూషన్ వెతకాలి. ఇది ఇలా అయిపోయింది, నెక్స్ట్ నేను ఎలా హ్యాండిల్ చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి, దానివల్ల ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది, ఎంత బాగా స్టెప్ తీసుకోవాలి అనేది ఆలోచించాలి. అంతేకాని ఓవర్ థింకింగ్ చేస్తూ అలానే కూర్చుంటే అక్కడే ఆగిపోతాం. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం. మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో ఆ ప్రాజెక్ట్ మనం టైంకి అందించలేకపోయినాం. ఓకే, అందించినా సరే అందులో చాలా ఎర్రర్స్ ఉన్నాయి, మిస్టేక్స్ ఉన్నాయి. సో వాటిని కరెక్షన్ చేయడానికి చాలా టైం పడుతుంది. పిచ్చి పిచ్చిగా తిట్లు తిన్నాం మనం. అంత ఎర్రర్స్ అంత వచ్చింది అంటే ఖచ్చితంగా తిట్లు తినాల్సిందే కదా. తిట్లు తిన్నా. అలా తిట్లు తినగానే మమ్మ ఏంటి, నేను అసలు నాకు వర్క్ రాదా, నేను వర్క్కి అసలు నేను ఎఫర్ట్స్ పెట్టలేదా, ఇంత ఎఫర్ట్స్ పెట్టినా సరే ఎందుకు ఇన్ని మిస్టేక్స్ వచ్చినాయి, మేబీ నాలోనే మిస్టేక్ అనుకుంటా, నాకే ఏది రాదనుకుంటా, నేను ఈ జాబ్ మానేయడం కరెక్ట్ అనుకుంటా. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఎర్రర్స్ ఎందుకు వచ్చాయి, మిస్టేక్స్ ఎందుకు వచ్చాయి అని ఆలోచించకుండా వెనక ఇవన్నీ తోడుతూ ఉంటారు. ఎందుకు ఎందుకు నేను జాబ్ చేస్తున్నా, అసలు ఈ జాబ్ నాకు కరెక్ట్ కాదేమో, నాకు వర్క్ రాదేమో, నేను చదివింది మొత్తం వేస్ట్ ఏమో, ఇలాంటి థాట్స్ ఉంటూ ఉంటాయి. అబ్బా, మామూలుగా ఉన్నా ఈ థాట్స్ అన్నీ మానేసి ఒక నిమిషం అసలు ఎందుకు మిస్టేక్ జరిగింది, అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది, నేను ఎక్కడ రెక్టిఫికేషన్స్ చేయాలి, ఇలాంటివన్నీ ఆలోచించి ఎక్కడ నేను రెక్టిఫై చేస్తే ఈ ప్రాబ్లం తొందరగా సాల్వ్ అవుతుంది, వీటి మీద దృష్టి పెడితే నువ్వు డిప్రెషన్లోకి ఓవర్ థింకింగ్లోకి పోయినంత టైం పట్టదు వీటిని రెక్టిఫై చేయడానికి, నువ్వు కరెక్ట్గా ఆలోచించి రెక్టిఫై చేస్తే. సో దీన్నే భూతద్దాలు పెట్టి చూస్తూ ఉంటారు. చిన్న సమస్య అయినా సరే భూతద్దాలు ఎంత పెట్టి చూస్తారు. అది ఎప్పుడు ఇంత సమస్య ఎంత కనిపిస్తుంది, కనిపించినప్పుడు మన గుండె కొట్టేసుకుంటుంది, మామూలుగా కొట్టేసుకోదు. సో ఓవర్ థింకింగ్ అనేది ఆపేసి నార్మల్గా ఎవరి లైఫ్లో అయినా ఇవన్నీ న్యాచురల్, వీటిని మనం తప్పించుకోలేము అనే ఆలోచన దృక్పథంతో ముందుకు సాగిపోవాలి. అలా వెళ్ళినప్పుడే కదా మనకి లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. అంతేగాని ఓవర్ థింకింగ్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళి అవసరం లేని వాటికి కూడా అతిగా ఆలోచించి మీ బుర్రలు మాత్రం పాడు చేసుకోమాకండి. ఓకేనా? ఏంటో వెరైటీగా చెప్తుంది ఈ పిల్ల, చిన్న పిల్లలాగా అని అనుకుంటున్నారా? బట్ నాకు ఇలా అంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడితే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది, నేను అలా చెప్తున్నాను అంతే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఓవర్ థింకింగ్ అని చెప్పాను కదా. ఓవర్ థింకింగ్ ఫస్ట్ స్టెప్ టు డిప్రెషన్ అని చెప్పాను కదా. డిప్రెషన్ అనేది చాలా అంటే చాలా డేంజర్. ఆ డిప్రెషన్ని మనం అరికట్టాలంటే ఖచ్చితంగా ఈ ఓవర్ థింకర్స్ని నార్మల్ పీపుల్ లాగా మార్చే ప్రయత్నం చేయాలి. ఈ ఓవర్ థింకర్స్ కూడా గట్టిగా ఆలోచించకూడదబ్బా, ఏది జరిగినా మనం మంచిగా అని ఆలోచించుకుంటూ నెక్స్ట్ అది ఎలా ఉండాలి, మనం వేసే స్టెప్ ఇంకా సక్సెస్ఫుల్గా ఎలా వేయాలి అనే దాని మీద దృష్టి పెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి తప్ప నేనింతే, నాకేం రాదు, అసలు నేను దేనికి పనికి రాను అనే విధంగా ఆలోచించి ఓవర్ థింక్ చేసి మీ లైఫ్ని మీరే అక్కడ ఎండ్ చేసుకోవద్దబ్బా.
ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అది ఇప్పుడు వర్క్ కొన్ని మిస్టేక్స్ జరిగాయి, వాటిని రెక్టిఫై చేయాలి. కానీ రెక్టిఫై చేయకుండా ఓవర్ థింక్ చేసి నేను దీనికి పనికిరాను, నేను రిజైన్ చేయాలా, లేకపోతే నన్ను పీకేస్తారా జాబ్ నుంచి, నన్ను తోసేస్తారా బయటికి, నా వల్ల అవ్వదు, అసలు నేను ఇన్ని మిస్టేక్స్ చేశానేంటి, నెక్స్ట్ ప్రాజెక్ట్ నేను చెయ్యగలనా అని ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని తీసేస్తారు. ఎందుకంటే చెప్పనా, అంటే మీరు ఆలోచిస్తూనే ఉన్నారు కానీ ఇంకా ఆడ వర్క్ స్టార్ట్ చేయలేదే. వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళు వర్త్ కాదేమో మన ఆఫీస్కి, ఇంకా శాలరీ ఇచ్చి వీళ్ళు ఉంచుకోవడం ఎందుకు అని అనిపిస్తుంది. మ్యాథ్స్ ఎవరికైనా తీసేయాలని అనిపిస్తుంది. అలా కాకుండా నువ్వు ఊరికే అతిగా ఆలోచించకుండా ముందు అసలు సొల్యూషన్ ఏంటి దీనికి, నేను ఇక్కడ మిస్టేక్స్ చేశాను కదా, దీన్ని 1 అవర్లో ఎలా రెక్టిఫై చేయాలి, ఎవరైనా హెల్ప్ తీసుకోవాలా, ఎలా రెక్టిఫై చేయాలి, ఎవరితో అయినా డిస్కస్ చేయాలా అని ఇలాంటి ఆలోచనలు మొత్తం ఆలోచించి ఆ సొల్యూషన్కి అసలు ఏంటి సొల్యూషన్ దీనికి అనేది ఆలోచిస్తూ ఏమంటారు ఎవరినైనా హెల్ప్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అందులో కొంచెం పర్ఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు అండ్ సీనియర్స్ ఉంటారు. సో వాళ్ళని కొంచెం పిలవాలి. సార్ నాకు కొంచెం ఇది డౌట్ ఉంది, ఓకే సీనియర్ నాకు కొంచెం ఇది డౌట్ ఉంది. సో సీనియర్స్కి చెప్పి వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. అండ్ ఆల్సో మన పక్కన కొలిగి ఎవరు మంచిగా చేస్తారో వర్క్ వాళ్ళు కొంచెం పిలిచేది, ఇక్కడ డౌట్ ఉంది నాకు అండ్ ఇది ఎర్రర్ మిస్టేక్ వచ్చింది, దీన్ని రెక్టిఫై ఎలా చేయాలి, ఇగో నేను ఇలా చేస్తే ఇలా వచ్చింది, కొంచెం నీ సజెషన్ ఇవ్వవా, లేకపోతే దీన్ని కరెక్షన్ చేసి ఇవ్వవా, నెక్స్ట్ ఎలానో నేను నేర్చుకుంటాను అని లాంటివి పక్కన వాళ్ళని అడిగి నేర్చుకోవాలి. అప్పుడు వాళ్ళు కరెక్షన్ చేస్తారు కదా. ఇలాంటి దానికి ఓవర్ థింక్ చేసి 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 మైండ్ని పాడు చేసేసుకోవడం తప్ప ఇంకో పనే ఉండదు. అయితే బా ఈ ఓవర్ థింకర్స్ ఏంటంటే మ్యాథ్స్ ఇంట్రావర్ట్సే ఉంటారు. ఓవర్ థింక్ చేసేవాళ్ళు ఇంట్రావర్ట్సే ఉంటారు. లైక్ నాలాగా ఇప్పుడు నేను ఇది మీ ముందు మాట్లాడుతున్నా కానీ లైక్ ఎక్కువ ఫ్రెండ్లీ నేచర్లతో నేను కూడా ఎక్కువ మాట్లాడినాడు, చాలా ఇంట్రావర్ట్ని. సో ఇంట్రావర్ట్స్ ఎక్కువ ఓవర్ థింక్ చేసేవాళ్ళు ఇంట్రావర్ట్స్ మాత్రమే ఉంటారు. బట్ ఫస్ట్ ఈ ఇంట్రావర్ట్స్ని ఎక్స్ట్రావర్ట్స్గా మార్చే ప్రయత్నం చేయాలబ్బా. ఎందుకంటే వీళ్ళు ఇంట్రావర్ట్గా ఉండడం వల్ల ఇంకొక నష్టం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, పక్కన సీనియర్స్ హెల్ప్ తీసుకోవాలి, వాళ్ళని రెక్టిఫై ఎలా చేయాలో అడగాలి, పక్కన కొలీగ్స్తో మాట్లాడాలి, వాళ్ళని అడగాలి, వాళ్ళ నుంచి సజెషన్స్ తీసుకోవాలి, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి, వాళ్ళు ఇంకా వర్క్ బాగా చేస్తే వాళ్ళ నుంచి మనం నేర్చుకున్నా పర్లేదు అని చెప్పాను కదా. ఇంట్రావర్ట్స్తో ప్రాబ్లం ఏంటంటే ఈ అడగడానికే ప్రాబ్లం, అడగలేరు వీళ్ళు. వామ్మో నేను డౌట్ అడిగితే ఇంకా ఇది కూడా రాదా నీకు అని అనుకుంటారేమో. అమ్మో సీనియర్ని డౌట్ అడిగితే ఇన్ని రోజులు ఈ డౌట్ ఇలాంటి డౌట్స్ క్లారిఫై చేసుకోకుండా నువ్వు వర్క్ ఎలా చేస్తున్నావు, అసలు నిజంగా నువ్వు వర్క్ చేస్తున్నావా లేకపోతే టైంపాస్కి వస్తున్నావా అని ఏమన్నా అంటాడేమో అని భయం. సో సీనియర్స్కి ఇలా అడగడానికి కూడా భయం అనమాట ఈ ఓవర్ థింకర్స్కి. సీనియర్స్ని అడగడానికి పక్కన కొలీగ్స్ని అడగడానికి కూడా ఏమన్నా అనుకుంటారేమో, ఏదైనా అవుతుందేమో, ఇలాంటివి ఏమోలు ఎక్కువ అనమాట ఇంట్రావర్ట్స్కి. అలాంటి ఏమోలు నేను కూడా ఉన్నాను. ఇంట్రావర్ట్స్ ఈ క్వశ్చన్స్ అన్నిటిని దాటాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్ట్రావర్ట్స్ అవ్వాలి. ఎక్స్ట్రావర్ట్స్ అయిన రోజునే వాళ్ళు ప్రతి ఒక్కటి పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోగలుగుతారు. వాళ్ళకి తెలియకపోయినా పక్కన వాళ్ళని అడిగి తెలుసుకుంటారు. అండ్ ఆల్సో ఇలాంటివన్నీ రెక్టిఫై చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇంట్రావర్ట్స్ నుంచి ఎక్స్ట్రావర్ట్స్కి మారడం వల్ల ఏమంటారు వీళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది చాలా బిల్డ్ అవుతుంది అనమాట. మనం పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది స్ట్రైట్గా మాట్లాడుతూ ఉంటే కరెక్ట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం పెరుగుతూ ఉంటుంది. అలా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే పక్కన వాళ్ళతో మాట్లాడుతుంటే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి. అలా ఇంప్రూవ్ అవడం వల్ల మనం ఇంకా ముందుకెళ్ళే ఛాన్స్ అయితే 100%కి 200% అయితే ఉంటుంది. సో ఈ ఓవర్ థింకింగ్ అనేది మార్చాలి అంటే ఫస్ట్ ఇంట్రావర్ట్స్ని ఎక్స్ట్రావర్ట్స్గా చూడాలి. అలానే పక్కన వాళ్ళు కూడా కొంచెం కల్పించుకోవాలబ్బా. అంటే ఎందుకు నువ్వు ఇలా సైలెంట్గా ఉంటావు, లైక్ నీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడుగు, నేను ఇలా అంటాను అని నువ్వు అనుకోకు, పర్లేదు నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను చెప్తాను నీకు
లైక్ నేను అస్సలు తక్కువ అంచనా వెయ్యను ఎవరినైనా సరే. ఎవరిదైనా టాలెంట్ ఉంటుంది కానీ ఏ చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. ఆ మిస్టేక్స్ మనం రెక్టిఫై చేస్తే వాళ్ళు ఇంకా మంచి పొజిషన్‌లో ఉంటారు. సో, ఇలాంటి మాటలు చెప్తూ ఉండాలి అనమాట ఎక్స్‌ట్రా వర్డ్స్. బట్ ఇప్పుడు అలా చెప్పేవాళ్ళైతే ఎవ్వరూ లేరు. ఎవరికి వాళ్ళే ఏమున్నా తీరే అన్నట్లు అయిపోయింది ఇప్పట్లో పరిస్థితి. సో, కాబట్టి అలాంటివి ఏమీ పట్టించుకోకుండా మన జాగ్రత్తల్లో మనం నీట్‌గా వర్క్ చేసుకొని స్ట్రాంగ్‌గా ఉండడం చాలా ముఖ్యం. ఏదైనా జరగగానే ఓవర్ థింకింగ్ చేయకుండా మన చేతుల్లో ఏముందిలే లేదు కదా! ఫస్ట్ సొల్యూషన్ అయితే ఆలోచించాలి. జరిగిపోయిందేదో జరిగిపోయింది. దాని గురించి ఎందుకు ఆలోచించుకుంటూ కూర్చోవడం, ఖచ్చితంగా మంచి సొల్యూషన్ అయితే ఆలోచించాలి అని చెప్పాలి. ఓకేనా? అలా మనకి మనం అనుకొని ఒక సొల్యూషన్ మీద కాన్సంట్రేషన్ చేసి, మనకి తెలియకపోతే ఇన్‌కేస్ ఎవరినైనా అడిగి, లేకపోతే ఎందులోనైనా సెర్చ్ చేసి తొందరగా రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ చూసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఓవర్ థింకింగ్ అనేది చాలా అంటే చాలా ఎఫెక్ట్ చేస్తుంది మనుషుల్ని. వాళ్ళ ఆలోచనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. వాళ్ళు మాట్లాడే తీరుని ఎఫెక్ట్ చేస్తుంది. పూర్తిగా వాళ్ళ బ్రెయిన్‌ని డ్యామేజ్ చేయొచ్చు ఓవర్ థింకింగ్ అనేది. ఓకేనా? ఓవర్ థింకింగ్ అనేది మనుషులకి చాలా డేంజరస్. ప్లీజ్ ఇప్పటి నుంచైనా ఓవర్ థింకింగ్ మానుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ థింకింగ్ తగ్గాలంటే ఇంకొకటి మంచి ఆలోచన ఉంటుంది. అంటే ఎవరికి అంటే ఏమని చెప్పాను ఇప్పుడు, ఏదైనా మన మంచి కోసమే జరిగేది. జరిగిందేదో జరిగిపోయింది. నెక్స్ట్ జరగాల్సిందేదో మంచిగా చూడాలి మనం. నెక్స్ట్ ఇది మన చేతుల్లో లేదు కాబట్టి మనం సొల్యూషన్ మీద ముందు ప్రాబ్లం మన చేతుల్లో లేదు, అది వచ్చేసింది. మనం సొల్యూషన్ మీద కాన్సంట్రేషన్ చేయాలి. ఎంత వీలైతే అంత తొందరగా మనం సొల్యూషన్‌ని ఐడెంటిఫై చేయాలి అని మనం చెప్పుకోవాలి. మనకి మనం చెప్పుకొని దానికి సొల్యూషన్ ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వాలి. అవుతాం కూడా. అలాంటి ఆలోచన మనకొచ్చిన రోజు మనం సక్సెస్ అవ్వాలని చూస్తాము. మన స్ట్రాంగ్‌నెస్ వల్ల, మన కాన్ఫిడెన్స్ వల్ల, మనం వర్క్ చేసే డెడికేషన్ వల్ల మనం సక్సెస్ అవ్వచ్చు డెఫినెట్‌గా. సక్సెస్ అవ్వకపోవడం అనేది ఉండదండి. మన హార్డ్ వర్క్ మనం ఖచ్చితంగా మనసు పెట్టి హార్డ్ వర్క్ చేస్తే మనం డెఫినెట్‌గా సక్సెస్ అవుతాం. సక్సెస్ అవ్వం అనే మాట ఎక్కడా ఉండదు. ఓకేనా? సో, సొల్యూషన్ మీద కాన్సంట్రేషన్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. అలానే ప్రాబ్లమ్ మీద మాత్రం కాదు కాన్సంట్రేషన్ చేయాల్సింది. సో, ఇదైతే చెప్పాను కదా! నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనకి ఓవర్ థింకర్స్‌కి ఒక బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, ఒకటి కొంచెం గ్రీనరీ అంటే చాలా ఇష్టం ఉంటది. అది ఒక ప్రశాంతతనిస్తది మనుషులకి. సో, అలాంటి గ్రీనరీ ఉన్న ప్రదేశాలకి, ఆ ప్లేసెస్‌కి మనం వెళ్ళినప్పుడు మన మనసు అనేది చాలా ప్రశాంతంగా మారిపోతది. మన బ్రెయిన్ మీద ఒత్తిడి తగ్గుతది. మానసిక ప్రశాంతతనిస్తదనమాట మనకి గ్రీనరీ అనేది. సో, మనకి ఏదన్నా చిరాకుగా అనిపించినప్పుడు గానీ, యాంగ్జైటీగా అనిపించినప్పుడు గానీ, ఏదైనా డిప్రెస్డ్‌గా ఫీల్ అయినప్పుడు కానీ, అండ్ మనకి ఇలానే ఏదైనా ఓవర్ థింకింగ్ బాగా ఏదైనా విషయం గురించి ఓవర్ థింక్ చేస్తున్నప్పుడు గానీ, లైక్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఎవరైనా బిహేవియర్ నచ్చలేదు అసలు. సో, ఆ టైంలో మనకి అక్కడుంటే బాగా చిరాకేస్తుంది. అసలు మన మాట వినడం లేదు. అలా విననప్పుడు మనకి బాగా ఎమోషనల్ కంట్రోల్ ఉండదు. బాగా అరిచేస్తాము, మొత్తుకుంటాము, బాగా కోపమొస్తది. సో, ఇలాంటి టైంలో మనకి ఒక గ్రీనరీ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనుషులకి మంచి థెరపీ ఇవ్వడంలో ప్రకృతి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తది. ఇది మాత్రం 100% కరెక్ట్. ప్రకృతి అనేది మనకి మంచి థెరపీ డెఫినెట్‌గా ఇస్తుందనమాట. అది ఒక న్యాచురల్‌గా మనకొచ్చేది. సో, మనం ఏదైనా యాంగ్జైటీగా ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు, అండ్ ఆల్సో బాగా చిరాకుగా ఉన్నప్పుడు, అండ్ డిప్రెస్డ్‌గా ఫీల్ అయినప్పుడు, ఇలాంటి టైమ్స్‌లో మనం గనక మంచి గ్రీనరీ ప్లేస్‌లో టైం స్పెండ్ చేస్తే, మన మనసుకి దొరికే ప్రశాంతత మాటల్లో చెప్పలేనిదబ్బా! డెఫినెట్‌గా నేను చెప్తున్నాను గదా! మాటల్లో చెప్పలేనిది మన మనసుకు దొరికే ప్రశాంతత. సో, ఈసారి ఎవరైనా డిప్రెస్డ్‌గా ఫీల్ అయినప్పుడు, చిరాకుగా ఉన్నప్పుడు డెఫినెట్‌గా మీరైతే ఒకసారి గ్రీనరీ ప్లేస్‌కి వెళ్ళి అయితే ట్రై చేయండి. అప్పుడు మీ మనసుకే అనిపిస్తది.
అబ్బా! ఎంత హాయిగా ఉందో, ఎంత హ్యాపీగా ఉందో అని. ఓకేనా? సో, ఇలాంటి టైంలో ఇబ్బంది పడకుండా, చిరాకు పడకుండా మీరైతే అలాంటి గ్రీనరీ ప్లేస్‌కి వెళ్ళడం వల్ల మన మనస్సుకి ఎంతో కొంత ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇంకోటేంటంటే, అలాంటి ప్రశాంతమైన ప్లేస్‌ని చూసి మన బ్రెయిన్ స్ట్రెస్డ్‌గా ఫీల్ అవ్వడం అయితే ఆపుతుంది. సో, అలాంటి స్ట్రెస్ నుంచి మనం బయటపడినప్పుడు డెఫినెట్‌గా ఒక మంచి హ్యాపీ డోపమైన్స్ రిలీజ్ అవుతాయి. ఆక్సిటోసిన్స్ రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అవ్వడం వల్ల మన బ్రెయిన్ చాలా ప్రశాంతంగా మారిపోతుంది. అండ్ ఆల్సో మనం కూడా చాలా ప్రశాంతంగా ఉంటాము. చాలా న్యాచురల్‌గా ఉంటదనమాట. సో, ఇలాంటి థెరపీస్ డబ్బులు పోసి ఓవర్ థింకింగ్‌ని తగ్గించుకునే బదులు డబ్బులు లక్షలు లక్షల్లో పోసి మనం ఆ ఓవర్ థింకింగ్‌ని ఎలా తగ్గించుకోవాలి, వామ్మో! లక్షలు ఖర్చు ఇగో నేను చెప్తానమాట. ఓవర్ థింకింగ్‌ని తగ్గించుకోవాలి, ఓవర్ థింకింగ్‌ని ఇంకా తగ్గించుకోవాలి అని మనం కౌన్సిలింగ్‌కి వెళ్దాం అనుకుంటాం. ఆ కౌన్సిలింగ్‌లో లక్షలు లక్షలు డబ్బులు పోగేస్తాం. ఆ ఓవర్ థింకింగ్‌ని తగ్గించుకునేదేమో కానీ ఈ లక్షల అంటే ఈ లక్షల మీద ఇంకా మనకు ఓవర్ థింకింగ్ పెరిగిపోతది. డిప్రెస్డ్ ఫీలింగ్ వస్తది. ఇంతకి నాకు ఓవర్ థింకింగ్ తగ్గిందో లేదో తెలియట్లేదు గానీ, నా మనీ అన్నీ పోతున్నాయి. అంత ఇబ్బందవుతుందని మళ్ళీ ఓవర్ థింకింగ్. మళ్ళీ మొదటికొచ్చేస్తాం. మళ్ళీ మొదలుపెట్టడం. ఈ డబ్బులు పోతే పరిస్థితేంటి? నెక్స్ట్ నా ఇన్‌కమ్ ఎలా? నా సేవింగ్స్ ఎలా? నా ఖర్చులకి ఎలా? ఎక్స్‌పెన్సెస్‌కి ఎలా? రూపాయి కూడా మిగలదేమో అని ఆలోచిస్తూ ఇంకా మనకి ఇంకా స్ట్రెస్ పెరిగిపోతుంది. ఇంకా ఓవర్ థింకింగ్ పెరిగిపోతుంది. సో, న్యాచురల్ రెమెడీస్ చాలా మంచిది అనమాట. ఇప్పుడు అన్ని కెమికల్స్ వాడుతున్నారు. ఏవేవో వాడుతున్నారులే గానీ నెక్స్ట్ మళ్ళీ న్యాచురల్‌గా వచ్చేస్తది చూడండి. ఎందుకంటే మనం ఈ కెమికల్స్ ఏవో పిచ్చి పిచ్చివి వాడి మన భవిష్యత్తుని మనమే నాశనం చేస్తున్నాం. ప్రకృతిని నాశనం చేస్తున్నాం. ప్రకృతి అనేది చాలా న్యాచురల్ రెమెడీ అబ్బా! దాన్ని అలానే ఉంచాలి. అలా ఉంచకుండా మనం ఏవేవో పిచ్చి పిచ్చిగా చేసేస్తే అది కూడా మనకి ఎఫెక్ట్ ఇస్తది. సో, ప్రకృ మనకి మంచిగా చాలా గ్రీనరీగా ఉన్న ప్లేస్‌కెళ్ళి కొంచెం సేపు ఉంటే గనక చాలా ప్రశాంతతమైన వాతావరణంలో మనకు గూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో, మ్యాక్స్ ఈవినింగ్ టైంలో ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ అయినా అలా స్పెండ్ చేస్తే మనకి కొంచెం ఆ డిప్రెస్డ్ ఫీలింగ్ అనేది తగ్గుతది. అలానే మన కష్టాన్ని గూడా పూర్తిగా మర్చిపోతాం. ఆ రోజు మనకి ఎంత ఇబ్బంది అనిపించిందో, ఎంత కష్టం అనిపించిందో అవన్నీ ప్రకృతిలో మనం కొంచెం సేపు గడపడం వల్ల గ్రీనరీ ప్లేస్‌లో మన మన మనసుకి ప్రశాంతంగా ఉండడం వల్ల మనకి ఆ ఇబ్బందులు గూడా మనం మర్చిపోతాం. ఆ రోజు మనం ఫేస్ చేసాం ఇబ్బందులు, ఫేస్ చేసాం చిరాకులు, ఇవన్నీ ఖచ్చితంగా మనం మర్చిపోతాము. అలా మర్చిపోవడం వల్ల మన బ్రెయిన్ ఇంకొంచెం మంచిగా యాక్టివేట్ అవుతుంది. అలా బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడం వల్ల మనకి ఇంకా మంచి ఆలోచనలొస్తాయి. మన బ్రెయిన్ చాలా హ్యాపీగా ఉంటదనమాట. అలా ఉండడం వల్ల మనం కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాం. అండ్ ఆల్సో ఓవర్ థింకింగ్ అనేది, డిప్రెస్డ్ ఫీలింగ్ అనేది పూర్తిగా పోతుంది. సో, ఈసారి ఎవరైనా ఇలా ట్రై చేయండి. మంచి గ్రీనరీ ప్లేస్ చూజ్ చేసుకోండి. మీకు మీరే ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఆ నేచర్‌తో కొంచెం సేపు టైం స్పెండ్ చేయండి. అలా నేచర్‌తో కొంచెం సేపు మీరు టైం స్పెండ్ చేయడం వల్ల మీలో వచ్చే మార్పు మీకే తెలుస్తదనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీలో వచ్చే మార్పు మీకే తెలుస్తది. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. అంతకుముందు మీ ఫీలింగ్స్ ఎలా ఉండే, ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంది? నేచర్‌లో స్పెండ్ చెయ్యకముందు మీ ఫీలింగ్స్ ఎలా ఉంది? నేచర్‌లో స్పెండ్ చేసిన తర్వాత మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా తెలుస్తదనమాట. మీరు ఇలా ఆలోచిస్తే గనక. ఒకసారి గ్రీనరీని సెట్ చేసుకోండి మీరు. ఇన్‌కేస్ బయటికి వెళ్ళే ఛాన్స్ లేకపోతే ఇంకొక వే అండి. గ్రీనరీని సెట్ చేసుకునే విధానం. మనకి ఒక ఇల్లు ఉంటది. అక్కడ చిన్న చిన్న మొక్కల్ని పక్కన కొంచెమైనా ప్లేస్ ఉంటది గదా! సో, ఆ ప్లేస్‌లో చిన్న చిన్న మొక్కల్ని మనకి కొంచెం హ్యాపీగా అనిపించే మొక్కల్ని, పూల మొక్కల్ని, ఏమన్నా కాయగూరల్ని ఇలాంటి వాటిని పెంచుకోవడానికైతే ట్రై చేయండి. లైక్ మినీ గార్డెన్ లాగా. అలా మినీ గార్డెన్ లాగా మీరైతే పెంచుకొని ఏం దాంతో రోజు టైం స్పెండ్ చేసి ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ ఆ మినీ గార్డెన్‌తో టైం స్పెండ్ చేసే బిహేవియర్
అలవాటు చేసుకోండి మీరు. అలవాటు చేసుకోండి మీరు. దాంతో ఆ నేచర్‌తో, ఆ మినీ గార్డెన్‌తో టైమ్ స్పెండ్ చేయడం అలాంటి అలవాట్లు నేర్చుకోండి. మీరు ఇన్‌కేస్ ఆ మినీ గార్డెన్‌తో టైమ్ స్పెండ్ చేసే అలవాటు గనుక నేర్చుకుంటే, మీరు ఎన్నో చిరాకులతో ఇంటికొస్తారు. ఎంతో డిప్రెస్డ్ ఫీలింగ్‌తో ఇంటికొస్తారు. టైర్డ్‌గా ఇంటికొస్తారు. అలసిపోయి ఇంటికొస్తారు. సో, అవన్నీ అక్కడ పెట్టి ఫేస్ వాష్ చేసేసుకున్నారు. కొంచెం నీట్‌గా రెడీ అయ్యారు. మీరు ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం సేపు ఆ గార్డెన్‌లోకి వెళ్ళి వాటికి వాటర్ ఇచ్చారు. మీరు ఒక కాఫీ చేసుకోండి. ఆ కాఫీ కప్పుతో ఒక చైర్‌లో ఎళ్లి ఆ గార్డెన్‌లో కూర్చోండి. మీరు ఆ కాఫీ కప్పు, ఆ కాఫీ తాగుతుంటే కాఫీ కప్‌లోని కాఫీ ఎంత ప్రశాంతంగా ఉంటదో చూడండి ఆ మినీ గార్డెన్‌లో. తర్వాత మీరే చెప్తారు. ఇంకొంచెం మొక్కలు ఏర్పాటు చేసుకుంటే ఇంకా బావుంటది. ఇంకా ఎక్కువ మొక్కలు ఏర్పాటు చేసుకోవడానికి ట్రై చేయాలి. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. అని మీకు మీకే థాట్ వచ్చి ఇంకా మీరు మొక్కల్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారనమాట. సో, గ్రీనరీకి అంత పవర్ ఉందబ్బా! మన మైండ్‌ని ప్రశాంతంగా ఉంచగలిగే ఒకటే ఒకటి శక్తి ప్రకృతి, గ్రీనరీ, నేచర్ అనమాట. సో, అలాంటి నేచర్‌ని ఆగం చేయకుండా మనం మనకున్నంతలో, మనకున్న ప్లేస్‌లో మంచి గ్రీనరీ గార్డెన్స్‌ని ఏర్పాటు చేసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. సో, తెలుసుకున్నారు గదా! గ్రీనరీ అనేది మన మైండ్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. చాలా ప్రశాంతతకు దారితీస్తుంది. సో, మ్యాక్స్ ఒక 20-30 మినిట్స్ ఎవ్వరైనా సరే అలా గ్రీనరీలో, అలా మినీ గార్డెన్‌లో లేదా పార్కులో ఇలా స్పెండ్ చేయడానికైతే ట్రై చేయండబ్బా! డెఫినెట్‌గా మీ మైండ్‌లో మార్పొస్తది. మీలో మార్పొస్తది. మీరు కొంచెం యాక్టివ్ అవుతారు. పొద్దున్నే పార్క్‌లో జాగింగ్స్‌కెళ్ళేది ఎందుకబ్బా! అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో మనం అలాంటి ప్రశాంతమైన వెదర్‌లో, వాతావరణంలో, అట్మాస్ఫియర్‌లో మనం జాగింగ్ చేస్తే మన మైండ్ ఇంకొంచెం రిఫ్రెష్ అవుతది. మన బాడీ రిఫ్రెష్ అవుతది. అనే థాట్‌తో పొద్దున్నే పార్కులకి లైక్ గ్రీనరీ ప్లేసెస్ ఉన్న ఏరియాలకి జాగింగ్స్ వెళ్తూ ఉంటారు. చాలామంది గమనించే ఉంటారు గదా! చాలా వరకు చాలామంది జాగింగ్స్ ఎళ్తారు. మనలాంటి పల్లెటూరులో తప్ప మ్యాక్స్ బయట జాగింగ్స్‌కి వెళ్తూనే ఉంటారనమాట. సో, గ్రీనరీ అనేది మన లైఫ్‌కి అంత ఇంపార్టెంట్. అండ్ మనం నివసించడానికి కూడా చాలా ఇంపార్టెంట్ గ్రీనరీ. మనకి ఒక ప్రశాంతమైన జీవితం కావాలి అంటే మన చుట్టూ గ్రీనరీ ఉండాలి. మనం కనీసం 20-30 మినిట్స్ అయినా ఆ గ్రీనరీతో టైమ్ స్పెండ్ చేసే పాజిబిలిటీ అయితే ఉండాలి. అప్పుడు మన మనసుకి చాలా ప్రశాంతత అనేది దొరుకుతది. సో, ప్రతిసారి టైం మాత్రం మనకి అనుకూలంగా అయితే ఉండదు. మనం మార్చుకోవాలి అంతే. మనకి ఎప్పుడు టైం మనకి అనుకూలంగా ఉండదు. మనం మంచిగా ఉండాలి అని ఇలాంటివి ఆలోచించుకుంటూ ఉండాలి. ప్రతిసారి మనకే కలిసి రావాలంటే ఎలా? ప్రతిసారి లక్ మనకే ఫేవర్ చేయాలంటే ఎలా? మేబీ ఒక్కోసారి మన కష్టానికి ప్రతిఫలం ఉండకపోవచ్చు. ఇలాంటివన్నీ మైండ్‌లో ఖచ్చితంగా ఫీడ్ చేసుకొని ఉంచుకోవాలి. అలా అయితేనే మనం నెక్స్ట్ లైఫ్‌ని లీడ్ చేయగలం. లేకపోతే ఇలాంటి ఆలోచనలతోనే ఇబ్బంది పడుతూ ఉంటాం. సో, టైం అనేది ప్రతి ఒక్కరికి వస్తది. అలా అని ప్రతిరోజు మనకే ఆ టైం రావాలి అనేది రూల్ లేదు. ఆ రూల్ అయితే లేదు. ఇప్పుడు ఈరోజు నాకు బాలే సిచ్యుయేషను. తనకి బావుంది. అమ్మో! తన సిచ్యుయేషన్ బావుంది. నా సిచ్యుయేషన్ అస్సలు బాలేదే. నేనేమో ఇలా పడిపోతున్నాను. ఆమెమో ఇలా పైకి లెగుస్తుంది. ఏంటిది అని మనం బాగా ఆలోచించి ఓవర్ థింక్ చేస్తూ మన మైండ్‌ని అక్కడే ఉంచుకుంటాం. బట్ ఈరోజు కాకపోయినా రేపైనా సరే నాకు ఒక మంచి సిచ్యుయేషన్ రావచ్చేమో! నేను ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళొచ్చేమో! లైక్ అలా సిచ్యుయేషన్స్ మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. సో, ఈరోజున్న సిచ్యుయేషనే రేపు ఉండదు. దీన్ని మనం ఖచ్చితంగా మన బ్రెయిన్‌కి చెప్పుకోవాలి. మనం దానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఇలాంటి ఆలోచనలు మనకున్నప్పుడు మనం ఆ ఓవర్ థింకింగ్ నుంచి బయటపడే ఛాన్సెస్ 100కి 200% అయితే ఉంటాయి. బట్ అలా అనుకోకుండా నా పరిస్థితి ఏంటి ఈరోజు ఇలా తయారైంది. తనకి కలిసొచ్చింది. తనకి ఈరోజు బాగున్నట్టుంది. నాకు ఈరోజు బాలేదేమో అని బాగా కృంగిపోతూ డిప్రెషన్‌కి ఫీల్ అవ్వకూడదు. అలా కుంగిపోకూడదు కూడా. లైక్ తనకి ఈరోజు కలిసొచ్చింది. మనకి రేపు కలిసొస్తదేమో! ఇన్‌కేస్ రేపు కూడా రాలేదు. పోనీ ఎల్లుండి కలిసొస్తదేమో! ఎవరికి తెలుసు? ఎవరి రాత ఎలా ఉందో? ఎవరి డెస్టినేషన్ ఎక్కడికి చేరుతదో? సో, మనకి కావాల్సింది ఓన్లీ మనం కష్టపడటం తప్ప ఎక్కువ ప్రతిఫలాన్ని ఆశించకూడదు. ఖచ్చితంగా ప్రతిఫలం దానంతట అదే వస్తది. మనకి తెలిసిందల్లా ఫస్ట్ మనం వర్క్ చేసుకోవడం. మనం రిజల్ట్ గురించి ఆలోచించకూడదు. మనం వర్క్ ఎంత బాగా పర్ఫార్మ్ చేసాం. నెక్స్ట్ డే ఇంకెంత బాగా పర్ఫార్మ్ చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. అలా మనం దృష్టి పెట్టినప్పుడే రిజల్ట్ మనకు పాజిటివ్‌గా వచ్చిద్ది. అలా కాకుండా ముందు మన వర్క్ మీద దృష్టి పెట్టకుండా రిజల్ట్ మీద దృష్టి పెట్టామనుకోండి, మనకి వర్క్ అనేది అంత ఈజీగా పాసిబుల్ అవ్వదు. మనకి అంత తొందరగా ఛాన్సెస్ గూడా రావు.
సో మీరు ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మీ వర్క్ని మీరు చేసుకోవడం బెటర్. రిజల్ట్ మీద ఆలోచన పెట్టుకునే కన్నా మీ వర్క్ మీద మీరు ఆలోచన పెట్టుకొని మంచిగా వర్క్ చేస్తూ ఉంటే రిజల్ట్ దానంతటా అదే వస్తుంది. సో మీకు కావాల్సింది ఫస్ట్ మీ వర్క్ కానీ రిజల్ట్ మీద ఆలోచన కాదు. ఇది కూడా ఓవర్ థింకింగ్కి ఒక స్టెప్ అనమాట. లైక్ రిజల్ట్ గురించి ఆలోచించడం. రిజల్ట్ గురించి ఏ రోజైతే మనం ఆలోచించడం మానేస్తామో ఆ రోజు మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉంటుంది. రిజల్ట్ గురించి ఆలోచించిన రోజున మన యాంగ్జైటీ మన కంట్రోల్లో ఉండదు. మన బ్రెయిన్ అనేది అసలు మన కంట్రోల్ నుంచి దాటిపోతుంది. బట్ ఏ రోజైతే మనం రిజల్ట్ గురించి ఆలోచించకుండా ఈ వర్క్లో పర్ఫెక్షన్ రావాలి, నెక్స్ట్ స్టెప్ ఎలా వెళ్ళాలి అని వర్క్ గురించి ఆలోచించుకుంటూ ఉంటే గుడ్ రిజల్ట్ ఆల్రెడీ మీ దగ్గరకు వస్తూనే ఉంటుంది. సో రిజల్ట్ మీద దృష్టి పెట్టకుండా ప్రతి ఒక్కరు వాళ్ళు చేసే వర్క్ మీద దృష్టి పెట్టాలి. వాళ్ళు చేసే ప్రతి పని మీద దృష్టి పెట్టాలి. ఎలా చేస్తున్నారు, నెక్స్ట్ స్టెప్ ఎలా చేయాలి, ఇది కొంచెం ఈరోజు ఎక్కువ టైం తీసుకుంది, రేపు ఇంత టైంకి దీనికి తీసుకోకూడదు, ఒక 10 మినిట్స్ తగ్గించి తీసుకోవాలి, రోజుకు రోజు నేను ఇంప్రూవ్ అవుతున్నానా లేదా, డే బై డే నా స్కిల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా అని మన స్కిల్స్ మీద మనం దృష్టి పెట్టుకోవాలి. మన వర్క్ మీద మనం దృష్టి పెట్టాలి. తప్పులు ఎవరో వచ్చి చెప్తే మనం తెలుసుకోవడం కాదండి. మన తప్పుని మనమే తెలుసుకొని నెక్స్ట్ లెవెల్కి మనం ఎలా ప్రమోట్ అవుతున్నాం అనేది మన ఆలోచన విధానం మీద, మన ఆలోచన శక్తి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో అలాంటి ఆలోచన శక్తిని పోయి రిజల్ట్స్ మీద పెట్టకుండా వర్క్ మీద పెడితే కనుక మంచి రిజల్ట్స్ దానంతటా అవే వస్తాయి. ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్, మెడిటేషన్ అనేది మన లైఫ్లో చాలా ముఖ్యమైన పార్ట్. మనకి ఎన్ని సమస్యలున్నా సరే, ఎన్ని ఇబ్బందులున్నా సరే, ఒక్క 10 మినిట్స్ మెడిటేషన్ చేస్తే మన బ్రెయిన్ చాలా కూల్ అయిపోతుంది, కంట్రోల్డ్గా ఉంటుందన్నమాట. సో మెడిటేషన్ అనేది చాలా అంటే చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు కనీసం రోజుకి 10 to 15 మినిట్స్ అయినా మార్నింగ్ లేచి మెడిటేషన్ చేయడానికి ట్రై చేయాలి. ఆ మెడిటేషన్ అంటే అసలు ధ్యానం అంటే, యోగా అంటే ఏంటంటే, మనం ప్రశాంతంగా మంచి మెడిటేషన్ చేసినప్పుడు మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉంటుంది, మనకి మంచి ఆలోచనలు వస్తాయి అండ్ ప్రశాంతంగా ఉంటుంది మన మనస్సు. సో ఇవన్నీ కంట్రోల్ అవ్వడానికి, మన మనసుని కంట్రోల్ చేసుకోవడానికి, మన బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచుకోవడానికి, మన బ్రెయిన్లో కొత్త ఉత్సాహం నింపడానికి, కొత్త ఇంట్రెస్ట్లు నింపడానికి ఈ మెడిటేషన్ అనేది చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. సో మెడిటేషన్ వల్ల మనలో ఉన్న యాంగ్జైటీ పూర్తిగా తొలగిపోతుంది. మనం ఆ రోజుని ఏ రోజైతే మెడిటేషన్ చేస్తామో ఆ రోజుని మనం కొత్తగా ప్రారంభిస్తున్నట్లు మంచి ఫీల్ వస్తుంది అనమాట మన హార్ట్కి, మన బ్రెయిన్కి. సో డెఫినెట్గా మెడిటేషన్ అనేది మన మనుష్యుల జీవితంలో ఒక పార్ట్గా మిగిలిపోవాలి. ఖచ్చితంగా దాన్ని రోజు అమలు చేయాలన్నమాట. అలా ప్రతిరోజు అమలు చేయడం వల్ల మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉంటాయి అండ్ ఆల్సో మనం ఎక్కువ దేని గురించి ప్రెజర్ తీసుకోవాలి అని అనిపించదు. మంచి ఆలోచనలు వస్తాయి మనకి. ఇంకా ప్రెజర్ వచ్చినా సరే మంచి ఆలోచనలు వస్తాయి అన్నమాట. ఇంకో ఈ ఆలోచన చేస్తే మనం ఈ ప్రెజర్ నుంచి బయటపడగలం, మనం ఎలా ఆలోచిస్తే మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. మనం మన బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచుకోవాలంటే మెడిటేషన్ తప్పనిసరి. అందుకే చాలామంది కూడా పొద్దున్నే లేచి మెడిటేషన్ చేస్తారు. చూడండి, వాళ్ళ నిద్రని కంట్రోల్లో ఉంచుకోవడానికి, వాళ్ళ బ్రెయిన్ కంట్రోల్లో ఉంచుకోవడానికి, వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి మ్యాక్స్ చాలామంది పొద్దున్నే మెడిటేషన్ చేస్తారనమాట. మీరు గమనించారో లేదో, అలా మెడిటేషన్ చేసిన పర్సన్స్ మెడిటేషన్ చేయని పర్సన్స్ కంటే చాలా హ్యాపీగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు డే మొత్తంలో. ఎంత నీరసం కూడా అనిపించదు. ఇప్పుడు ప్రజెంట్ నేను కనీసం ఒక అర్ధగంట లేకపోతే ఒక గంట కూడా మాట్లాడను నేను ఇలా, కానీ నాకు అప్పుడే అలసటగా అనిపిస్తుంది. బట్ మెడిటేషన్ చేసే వాళ్ళు ఇలా ఉండదండి. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇంకొంచెం వాళ్ళకి ఎనర్జీ వస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఎనర్జీని మెడిటేషన్ రూపంలో కాపాడుకుంటారు. మనం కూడా ఇప్పటి నుంచి మెడిటేషన్ చేయాలి. మ్యాక్స్ అవన్నీ అయ్యే పనులు కావనుకోండి, బట్ చెయ్యాలి. నేను కూడా ప్రతిరోజు చేయాలి, మెడిటేషన్ చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, కనీసం ఒక 10 మినిట్స్ లేకపోతే 5 మినిట్స్ అయినా చేయాలి అనుకుంటాను. కానీ అలా కళ్ళు మూసుకోగానే నాకు ఆటోమేటిక్ నిద్ర పెట్టేస్తుంది. అసలు అది డీప్ మెడిటేషన్ అనమాట.
అలాంటి నిద్ర పట్టేస్తది. సో, అలాంటి సాహసాలు నేను చెయ్యలేదు. బట్ చేసుకోవాలబ్బా! ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా సరే ఫ్యూచర్‌లో అయినా సరే మన మైండ్ మన కంట్రోల్‌లో ఉండాలి అంటే డెఫినిట్‌గా మనం మెడిటేషన్ అనేది అలవాటు చేసుకోవాలి. ఆ మెడిటేషన్ అనేది మనలో స్ట్రెస్‌ని పూర్తిగా తగ్గిచ్చేస్తది. అండ్ అసలు మనకి ఒక ఓపిక అనేది నేర్పిస్తదబ్బా! మనం ఎంత మెడిటేషన్ చేస్తే మనకంత పేషెన్స్ పెరుగుతూ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు పేషెన్స్‌కి కావాల్సిందేంటి? మనం కొంచెం ఎమోషనల్ కంట్రోల్డ్‌గా ఉండడం, మన బ్రెయిన్ మంచిగా ఆలోచించడం, మనకి కొంచెం ఎనర్జీ రావడం. అంటే మన శరీరం అలసిపోయినట్టు కాకుండా మనం కొంచెం ఎనర్జీగా ఉండడం. సో, మనకి ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకి పేషెన్స్ అనేది చాలా వస్తది. మనకి ఎనర్జీ లేదనుకోండి, మనకి పేషెన్స్ అనేది అసలు రాదు. అలా అని హ్మ్, ఊరికే చిరాకు పడిపోతూ ఉంటాం. అమ్మో! నేను టైర్డ్ అయిపోయాను. నువ్వెందుకు అడుగుతున్నావు నన్ను? ఏంటి నీ బాధ? అని ఇలాంటి మాటలు చిరాకు మాటలొచ్చేస్తాయి. అదే మనం మెడిటేషన్ చేసామనుకోండి, మన బాడీ కొంచెం ఎనర్జీతో ఉంటది. పక్కన వాళ్ళు ఏది చెప్పినా సరే, ఓహో! అవునా! కొంచెం కూల్‌గా రియాక్ట్ అవుతూ ఉంటామనమాట. సో, మెడిటేషన్ అనేది మన లైఫ్‌కి చాలా ఇంపార్టెంట్. మన ఆలోచన విధానానికి ఇంపార్టెంట్. మనం మాట్లాడే బిహేవియర్‌కి కూడా చాలా ఇంపార్టెంట్ మెడిటేషన్. డెఫినెట్‌గా ప్రతి ఒక్కరు మెడిటేషన్ అలవాటు చేసుకోండి. ఒక 10-20 మినిట్స్ రోజు మెడిటేషన్‌కి కేటాయిస్తుంటే మన లైఫ్‌ని మంచి హ్యాపీఫుల్ లైఫ్‌గా, మంచి జాయ్‌ఫుల్ లైఫ్‌గా మనం మలుచుకోవచ్చు. సో, ఇలాంటి మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన డైలీ లైఫ్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్తున్నాను నెక్స్ట్ ఏంటంటే ఏదైనా విషయానికి ఎక్కువ సీరియస్‌గా కాకుండా కొంచెం కూల్‌గా రియాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అది మీకు కోపం తెప్పించిన విషయమైనా సరే, మీరు కూల్‌గా రియాక్ట్ అవుతూ ఉంటే గనక మీ బ్రెయిన్ మీ కంట్రోల్‌లో ఉన్నట్లే. అండ్ ఆల్సో మీరు కొంచెం ఓవర్ థింకింగ్ నుంచి బయట పడినట్లే. సో, ప్రతి ఒక్కళ్ళు మెడిటేషన్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ ఆల్సో కూల్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీకేదైనా చిరాకు తెప్పించే విషయం పక్కనోళ్ళు చెప్పారు. ఇలా చెప్పగానే మీరు ఓ ఓ అని అరిచేస్తారు వాళ్ళ మీద. డెఫినెట్‌గా చెప్తాను. నేను కూడా అదే చేస్తాను. నేను చేస్తున్నాను కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్‌తో నేను మీకు చెప్తున్నా. ఏదైనా చిరాకొచ్చే విషయం ఉందా, ఇంక నన్నసలు ఎవరు కంట్రోల్ చేయలేరు గూడా. అంత చిరాకు, అంత కోపమొస్తది. ముఖ్యంగా నా ఎమోషన్స్ నా కంట్రోల్‌లో ఉండవబ్బా! అసలు ఎమోషన్స్ ఏదైనా బయటకి చూయించేస్తా వెంటనే. బట్ అలా చూయించడం కూడా కరెక్ట్ కాదు. మన మీద ఏవో పిచ్చి మచ్చలు పడే ఛాన్సెస్ ఉంటాయి మనం అలా చూయించడం వల్ల. సో, అది కరెక్ట్ కాదు. కాబట్టి మెడిటేషన్ అనేది ఒక మంచి చాయిస్ అనమాట మనకి. సో, ప్రతి ఒక్కళ్ళు కూల్‌గా ఉండాలి అంటే గనక మెడిటేషన్ అనేది తప్పనిసరి. మనం మెడిటేషన్ చేసినా సరే, ఒక్కోసారి కోపమొచ్చినా సరే అంటే లైక్ వెంటనే రిజల్ట్ చూయించదనమాట. మనం చేస్తూ మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆ తర్వాత రిజల్ట్ దానంతట అదే వస్తది. మనం ఆ రిజల్ట్‌ని గమనించుకోవచ్చు కూడా. మనం మెడిటేషన్‌కి ముందు ఎలా ఉన్నాము, మెడిటేషన్ తర్వాత ఎలా ఉన్నాము. మనం మెడిటేషన్ ముందు ఎంత చిరాకు పడుతున్నాం, ఇప్పుడు ఎంత కూల్‌గా ఉంటున్నాము అనేది ఇంపార్టెంటే. ఈ కూల్ మనం కూల్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అబ్బా! ఏ ప్రాబ్లమ్స్‌కైనా మ్యాక్స్ 99% సొల్యూషన్ మనం అవ్వడమే. సైలెంట్‌గా ఉండి మన వర్క్ మనం చేసుకున్నట్లు ఉండాలి. అలా ఉంటేనే మన జోలికి రావడానికి భయపడతారు. మన మాటలు తీయడానికి భయపడతారు. అండ్ ఆల్సో మనల్ని చూస్తేనే భయపడతారు. అంటే ఒక రెస్పెక్ట్ అది. ఒక రెస్పెక్ట్ అనేది పెరుగుతది. మనం ఎంత కంట్రోల్డ్‌గా ఉంటే పక్కనోళ్ళకి అంత రెస్పెక్ట్ అనేది పెరుగుతది. మనం మాట్లాడుతూ ఉంటే, మనం ఏదో అరుస్తూ ఉంటే పక్కనోళ్ళకి చులకన అవుతదబ్బా! సో, ఇలాంటివన్నీ గమనించి ప్రతి ఒక్కళ్ళు కూల్‌గా ఉండడానికి ట్రై చేయండి. మనం ఎంత కూల్‌గా ఉంటే రేపు మన లైఫ్ గూడా అంత హ్యాపీగా సాగిపోతది ముందుకి. అలా కాకుండా మనం అరుస్తా ఉన్నామనుకోండి, మన లైఫ్ అంతే డేంజర్‌లో పడుతది. మన సిట్యుయేషన్స్ కూడా అంతే డేంజర్‌లో పడతాయి. ఓకేనా? సో, ప్రతి మనిషి కూల్‌గా ఉండడం బెటరు. ఏదైనా ఎంత ఇబ్బంది, ఎంత ప్రెషర్ అనిపించినా సరే కొంచెం కామ్‌గా మన వర్క్ మనం చేసుకోవడం బెటరు. ఏదైనా కామ్‌గా ఆలోచించడం బెటరు. అలా కామ్‌గా ఆలోచించినప్పుడు మనకి మంచి ఆలోచనలనేవి వస్తాయి. ఆ ఆలోచనల ద్వారా మనం ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చేమో, మనకి మంచి సొల్యూషన్స్ రావచ్చేమో. సో, కామ్‌గా ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి మన లైఫ్‌లో
కోపం కోపం మనకి డిప్రెస్డ్ ఫీలింగ్‌కి దగ్గరగా తీసుకెళ్తుంది. కామ్‌నెస్ అనేది మనల్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తుంది. సో, ప్రతి ఒక్కళ్ళు కూల్‌గా, కామ్‌గా ఉండడానికైతే ట్రై చేయండి. మెడిటేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మన లైఫ్‌లో మనం చాలా పెద్ద సవాళ్ళని ఎదుర్కోవాల్సి ఉంటది. మనకొక్కళ్ళకే కాదండి, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి మ్యాథ్స్ ఏదో ఒక టైంలో, ఏదో ఒక సిచ్యుయేషన్‌లో పెద్ద సవాళ్ళని ఎదుర్కొంటూనే ఉంటారు. అసలు ఆ టైంలో మనకనిపిస్తది, మనం దీనిని దాటి ముందుకెళ్ళగలుగుతామా? మన లైఫ్ ఇక్కడ ఆగిపోతదా? అనే ఫీలింగొచ్చేస్తది. మనం వెళ్ళలేమేమో ముందుకింకా ఆ సవాళ్ళని దాటుకొని. ఇక్కడే మన కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. సో, అలాంటి టైంలో అతిగా ఆలోచిస్తారనమాట చాలామంది. సో, అలా అతిగా ఆలోచించకుండా వాటికి ఆ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ వెతికే ప్రయత్నం చేయండి. ఇన్‌కేస్ ఎన్ని సొల్యూషన్స్ వెతికినా ఆ సిచ్యువేషన్స్ మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాం. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మనం ఎంత కామ్‌గా ఉన్నా సరే, ఎంత కూల్‌గా మనం వర్క్ చేసినా సరే, ఎంత మనం ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్స్‌ని వెతుకుతున్నా సరే, మన సిచ్యువేషన్ మరీ ఘోరంగా తయారవుతుంది తప్ప, మనం దాన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నాం. చాలా ఇబ్బంది పెడుతుంది మనల్ని ఆ వర్కు. మనం ఎంత కూల్‌గా ఉన్నా అది ఇంకా హ్యాండిల్ చేయలేము. మన చెయ్యి దాటిపోతుంది అని అనుకున్న టైంలో ఇంకెక్కువ ఆలోచించకండి. వదిలేయండి దాన్ని. ఆ ప్రాబ్లమ్‌ని అక్కడ వదిలేయండి. ఆ టైము వెళ్ళిపోయే వరకు మీరు ఓపిక పట్టండి చాలు. పేషెన్స్‌తో ఉండండి. ఆ తర్వాత యథావిధిగా మీ లైఫ్ మీ చెంతకు వస్తుంది. అలా ఓపిక పట్టిన రోజున. సో, సిచ్యువేషన్స్ మన చేతిలో లేకపోయినా, మనం హ్యాండిల్ చెయ్యలేకపోయినా సరే, మన మనకి ఒక పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పేషెన్స్ మనకి ఉంటే చాలు. ఆ సిచ్యువేషన్స్ అన్నీ వెళ్ళిపోయే వరకు మనం ఓపికగా భరిస్తే చాలు అన్నీ. నెక్స్ట్ అన్నీ నార్మల్ అయిపోతాయి. ఎవరి జీవితంలో అయినా సరే జీవితాంతం ఇబ్బందులు, జీవితాంతం సవాళ్ళు ఉండవండి. ఆ టైం అంటూ మనకి రావాలి. ఈ టైం వెళ్ళిపోవాలి. ఈ టైం వెళ్ళిపోవాలి అంటే మనం ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టు మారాలి. ఇన్‌కేస్ మనం ఆ సిచ్యువేషన్స్‌కి తగ్గట్టు మారుతున్నా సరే, ఆ సిచ్యువేషన్స్ అలానే ఉంటుంది. అలాంటి టైంలో మనం ఓపిక పట్టాలి ఇంకా. మారడం మీద కాన్సంట్రేషన్ చేయకూడదు. ఇప్పుడు ఓపిక పట్టాలి. ఈ సిచ్యువేషన్ ఎప్పుడు వెళ్ళిపోతదా అని మనం ఓపిక పడుతూ ఉండాలి. అలా ఓపిక పడుతూ ఉంటే జీవితాంతం ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్ అన్నీ మనతో ఉండలేవు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళ దగ్గరికెళ్ళాలి కదా! జీవితాంతం నీతోనే ఉంటే మిగతా వాళ్ళ దగ్గరికెలా ఎళ్తాయి? సో, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ టైంలో మీరు రిలీఫ్ అయిపోతారు. సో, టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైం వెళ్ళిపోతది అనేది మనం మనసులో పెట్టుకొని ఓపిక పడుతూ ఉండాలి. లైక్ అర్జునుడు, కృష్ణుడు ఉంటారు గదా! అది సంతోషం కలగకూడదు, అది చూస్తే బాధ కలగకూడదు అని. అప్పుడొస్తారు గదా! ఈ సమయం వెళ్ళిపోతుంది అనేది. మనం హ్యాపీగా ఉన్నా సరే ఈ సమయం వెళ్ళిపోతది. మనం బాధలో ఉన్నా సరే ఈ సమయం వెళ్ళిపోతది. సో, అలాంటి వాటిని కోట్స్‌ని చూసి ఈ సమయం వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ఓపిక పట్టాలి అంతే. ఓకేనా? అలా ఓపిక పట్టినప్పుడు మాత్రమే మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. మనకి ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురైనా సరే, పేషెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పేషెన్స్‌కున్న ఇంపార్టెన్స్ అబ్బా! ఒక లైఫ్‌ని లీడ్ చేస్తది. పేషెన్స్ అనేది ఒక లైఫ్‌ని లీడ్ చేస్తుంది మన లైఫ్‌ని. మన లైఫ్‌ని మనం పర్ఫెక్ట్‌గా లీడ్ చేసుకోవాలి. కొంచెం హ్యాపీ వేలో లీడ్ చేసుకోవాలి అంటే పేషెన్స్ అనేది చాలా ముఖ్యం. ఈ పేషెన్స్ అనేది మన లైఫ్‌లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తదనమాట. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. పేషెన్స్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతామబ్బా! అండ్ ఆల్సో పేషెన్స్ ఉంటేనే మన హ్యాపీనెస్ మనకు దొరుకుతది. మన మన పీస్‌ఫుల్‌నెస్ మనకుంటదనమాట. మనం చాలా పీస్‌ఫుల్‌గా ఉండగలుగుతాం ఆ పేషెన్స్‌తో. ఓకేనా? సో, ప్రతి ఒక్కళ్ళు పేషెన్స్‌గా ఉండే ప్రయత్నం చేయాలి. ఓపిక ఎక్కువ ఉండాలి. ఓపిక ఉన్నప్పుడే మనం ఏ సిచ్యుయేషన్ నుంచైనా బయట పడగలుగుతాం. ఆ ఓపికే మనల్ని ఆ సిచ్యుయేషన్ నుంచి రక్షిస్తది, ప్రొటెక్ట్ చేస్తది. సో, మెడిటేషన్ తర్వాత మనం కూల్‌గా ఉండాలి. అండ్ ఆల్సో మనకి మంచి పేషెన్స్ రావాలి. ఈ ఓపిక రావడానికి కూడా మెడిటేషన్ మనకి మంచి హెల్ప్ చేస్తది. సో, మనం
మెడిటేషన్ చేయడం వల్ల మనకి మైండ్ ప్రెజెంట్‌ఫుల్‌గా కానీ, హార్ట్ చాలా హ్యాపీగా కానీ, అండ్ ఆల్సో మనం చాలా పేషెంట్‌గా అండ్ కామ్‌గా, కూల్‌గా ఉండడానికి ఈ మెడిటేషన్ అనేది చాలా యూజ్ అవుతది. సో, మెడిటేషన్ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి మెడిటేషన్ మాత్రం వదలకండి. ఇన్‌కేస్ మీకు అలవాటు లేకపోయినా సరే ఒక 5 మినిట్స్, అట్‌లీస్ట్ 2 మినిట్స్, 3 మినిట్స్ ఇలా రోజుకి టైం పెంచుకుంటూ మీ మెడిటేషన్‌ని కంటిన్యూ చేయండి. నేను మీకు చెప్తున్నాను గానీ నేను మెడిటేషన్ చేయట్లేదు. ఇప్పటి నుంచి నేను కూడా మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోవాలి. డెఫినెట్‌గా అలవాటు చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మైండ్‌లో ప్రెషర్ తగ్గుతది. సో, నేను కూడా చాలా ఓవర్ థింక్ చేసేదాన్ని ఒకప్పుడు. ఇప్పుడు కొంచెం ఆలోచిస్తూ మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటే ఆ ఓవర్ థింకింగ్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. బట్ ఎంత తగ్గినా సరే ఏదో ఒక మూల ఉంటూనే ఉంటది కదా! ఏదో ఒక రోజు ఆ ఓవర్ థింకింగ్ బయటపడుతూనే ఉంటది కదా! ఏదైనా పెద్ద సవాలు ఎదురైనప్పుడు మనం ఎంత ఎదురైనప్పుడు అండ్ ఆల్సో మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సరే మనకు ఒక మంచి రిజల్ట్ రావట్లేదు అంటే అప్పుడు కూడా ఓవర్ థింకింగ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. సో, అలాంటి టైంలో ఆ ఓవర్ థింకింగ్‌కి నేను ఎఫెక్ట్ అవ్వకుండా డెఫినిట్‌గా నేను మెడిటేషన్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. నాతో పాటు మీరు గూడా ఎవరైనా మెడిటేషన్ ఖచ్చితంగా నేను మెడిటేషన్ చేయాలి అని అనుకుంటే మీరు కామెంట్ చేయండి. చూద్దాం నాలాగా ఎంతమంది ఆలోచిస్తున్నారో నేను మెడిటేషన్ చేయాలి అని విధంగా. ఓకేనా? సో, మెడిటేషన్ అనేది మన డైలీ లైఫ్‌లో ఒక పార్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇంకొక విషయం, మనకి ఇప్పుడు ఏదైనా ఇబ్బందొచ్చింది. దాన్ని మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాం. ఆ సిచ్యువేషన్‌ని బాగా చిరాకుగా ఉంది. ఈ టైంలో మన మూడ్ ఉంటదబ్బా! ఆ! మామూలుగా గాదు. ఈ సిచ్యువేషన్‌ని నేనెలా హ్యాండిల్ చేయాలి? నా వల్ల అవ్వట్లేదు. అదే మూడ్‌లో ఏంటో అబ్బా నా జీవితం. ఏంటో అబ్బా ఇది. ఏంటో అబ్బా అది. ఏంటో అబ్బా! ఆహ్, ఇలా ఉంటే ఉందేంటబ్బా లైఫు. అని ఏడుస్తూ, తూడుస్తూ, కారుస్తూ, చీదుకుంటూ కూర్చుంటా. కదా! బట్ అలా కాకుండా ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా అలానే ఉంటాయి. మనం ఆ ప్రాబ్లమ్ గురించి ఆలోచించకుండా మనం ఆలోచించి మన మైండ్‌ని పాడు చేసుకొని అదే మూడ్‌లో ఉండే కంటే, ఆ మూడ్‌లోంచి బయటికి రావడం చాలా ఇంపార్టెంట్. అలా ఆ మూడ్‌లోంచి బయటికి రావాలి. బయటకొచ్చి మనం మనకి నచ్చిన వర్క్ చేసుకోవడము, లేకపోతే మనకి నచ్చిన వంట వండుకొని తినడము, లేకపోతే మనకి నచ్చిన గేమ్స్ ఆడుకోవడము. ఇన్‌కేస్ ఒకవేళ పెయింటింగ్ అంటే ఇష్టం అనుకోండి మీకు, ఆ పెయింటింగ్స్ ఏసుకోవడము, లేకపోతే ఏమైనా కవితలు రాయడం అంటే ఇష్టం, ఆ కవితలు రాసుకోవడము, లేకపోతే రీల్స్ చూడడం అంటే ఇష్టం. లేకపోతే మీరు కొంచెం సేపు రీల్స్ చూడడము. అలా మీ బ్రెయిన్‌ని డైవర్ట్ చేసుకోవాలి. మీకు ఏ పనులు చేస్తే హ్యాపీగా అనిపిస్తదో, ఇన్‌కేస్ బయటికెళ్ళి గేమ్స్ ఆడితే హ్యాపీగా అనిపిస్తదా, లేకపోతే స్విమ్ చేస్తే హ్యాపీగా అనిపిస్తదో, లేక్ ఇలా లేకపోతే కాఫీ పెట్టుకొని కాఫీ తాగుతూ కూర్చుంటే హ్యాపీగా అనిపిస్తదో. సో, ఇలాంటివన్నీ మీకు ఏది హ్యాపీగా అనిపిస్తదో మీకు తెలుస్తది గదా! సో, అలాంటి టైంలో మీరు అలా ఆహ్, అంటే కొంచెం మీ మైండ్‌ని డైవర్ట్ చేసుకోవడానికి మీకు నచ్చిన పని చేయండి. అలా చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మీ మైండ్ అనేది డైవర్ట్ అయిపోతది. అలా మైండ్ డైవర్ట్ అయిపోవడం వల్ల మనకి కొంచెం రిఫ్రెష్‌మెంట్ అనేది మన మైండ్‌కి కలుగుతదనమాట. ఎందుకంటే మనకి నచ్చిన పని మనం చేస్తున్నాం కదా! సో, మనకి నచ్చిన పనులు మనం చేస్తే గనక మైండ్ కొంచెం రిఫ్రెష్‌గా అవుతది. మైండ్ కూడా చాలా సార్లు రిఫ్రెష్‌మెంట్ కోరుకుంటదండి. మనకి ఏవైతే నచ్చిన విషయాలుంటాయో అవి మనం చేస్తామో, అప్పుడు మన బ్రెయిన్ అనేది కొంచెం రిలాక్స్ అవుతది. అలా రిలాక్స్ అయినప్పుడు మనకొచ్చే హ్యాపీనెస్సే వేరబ్బా! సో, ఎప్పుడు ఈ ఆలోచనలు, ఈ చిరాకులు ఇవన్నీ కాకుండా మనకి మనసుకు నచ్చిన పనులు కనీసం వారంలో ఒక 2 టైమ్స్ అన్నా చేయాలి. అలా చేసినప్పుడు కొంచెం మన బ్రెయిన్ మంచి యాక్టివ్‌లో ఉంటది. సో, చూసారు గదా! ఓవర్ థింకింగ్ అనేది డిప్రెషన్‌కి ఫస్ట్ స్టెప్ అనమాట. సో, ఓవర్ థింకింగ్ చేసేవాళ్ళు ముందు మారాలి. ఇంట్రోవర్ట్స్ నుంచి చిన్నగా ఎక్స్‌ట్రావర్ట్స్‌గా మారుతూ ఉండాలి. ఆహ్, మనకి వచ్చే ప్రాబ్లమ్స్‌ని భూతద్దంలో పెట్టి చూడకుండా నార్మల్ వేలో ప్రతి ఒక్కళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి అని ఫస్ట్ మనకి మనం ధైర్యం ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకొని మనం ఇన్‌కేస్ ఆ ప్రెషర్‌ని, ఆ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయలేకపోతే ఆ ఆలోచనని అక్కడితో వదిలేయాలి. జస్ట్ ఆ టైం పోయే వరకు మనం ఓపిక పట్టాలి అంతే. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా అని మన మనస్సుకి నచ్చిన పనులు ఖచ్చితంగా చేయాలి. అలా చేయడం వల్ల మనలో హ్యాపీనెస్ అనేది పెరుగుతది. మన బ్రెయిన్ కూడా చాలా కంట్రోల్డ్‌గా ఉంటదనమాట. సో,
ఇది నేను ఈరోజు ఓవర్ థింకర్స్ గురించి చెప్పాలని చెప్పింది. సో మీకెలా అనిపించిందో వీడియో మీరు కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. నేను ప్రతిసారి చెప్తున్నా, స్టార్టింగ్‌లో చెప్తున్నా, ఎండింగ్‌లో చెప్తున్నా. కనీసం నేను చెప్పిన ప్రతిసారి మొత్తుకుంటున్నందుకైనా సరే ప్లీజ్ వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో, ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. సో అప్పటి వరకు స్టే ట్యూన్డ్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. మీ స్వరూప. చూడడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్లో పెట్టుకోండి. ఇన్కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ 6500కి దగ్గరలో ఉందన్నమాట. సో ప్లీజ్ ఒక 10K వచ్చే వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా బ్రతిమలాడుతున్నాను కదా. థ్యాంక్ యూ.